నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్. శ్రీ వారాహి అమ్మవారికి విశేష పూజలు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా తీసుకువచ్చిన 396 జీవోను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గం దస్తావేజు లేఖర్ల నిర్వహించారు. వినుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు దస్తావేజు లేఖర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి కరపత్రాలు చేతబట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవో నెంబర్ 396 ను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని, పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటును తక్షణమే ఉపసంహరించుకొని దస్తావేజు లేఖర్ల వృత్తికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 396 జీవో అమలు చేస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని, వేలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు రోడ్డున పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి జీవో నెంబర్ 396ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, ఎలాంటి పోరాటానికైనా వెనకాడబోమని దస్తావేజు లేఖర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జీవో 396 అమల్లోకి వచ్చి పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్లు జరిగితే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 20వ తారీఖు నుండి 31/7/2026 వరకు మేము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 294 ఆఫీసులో ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లందరం కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే 30/6/2026 396 అనే ఒక జీవో తీసుకొచ్చారు ప్రభుత్వం వారు. దీనివల్ల ఏంటంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేపిస్తాము. అది ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని వాళ్ళ ద్వారా టెండర్లు పిలిచి ఆ టెండర్లు ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేపిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం వారు తెలియజేయడం జరిగింది. దీనివల్ల అసలు ప్రజల ఆస్తులకి భద్రత ఎక్కడుందని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీడియా పరంగా. మీ మీడియా ద్వారానే అడుగుతున్నా, ఈ ఆర్ఎస్కే సేవా కేంద్రాల వల్ల ప్రజల ఆస్తులకి భద్రత కల్పిస్తారని మీరు భరోసా ఇవ్వగలరా అని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి మేము ఈ డాక్యుమెంట్ రైటర్ల వృత్తిలో ఉండి నామమాత్ర ఫీజులతోటి మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము. ఏ రోజు కూడా ప్రభుత్వం వారు మాకు ఎటువంటి జీతభత్యాలు కానీ, ఎటువంటి అలవెన్స్లు కానీ, ఎటువంటి పురస్కారాలు కానీ మాకేం ఇవ్వలేదు. మేము మా సొంతతోటి మేము డాక్యుమెంట్లు రాసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఈరోజు మీరు తీసుకొచ్చిన ఈ జీవో వల్ల 396 జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో లక్షల మంది డాక్యుమెంట్ రైటర్ల కుటుంబాలు, తర్వాత వాళ్ళని కనిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ గుమస్తాలు, టీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు వీళ్ళందరూ కూడా బజారున పడే అవకాశం ఎంతో ఉంది. కాబట్టి మా పొట్టగొట్టి మీరు మమ్మల్ని రోడ్డుల పాలు చేసి ఇట్లాంటి జీవోలు తీసుకొచ్చి ఈ వ్యవస్థలను నాశనం చేసేటువంటి జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా తద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫైనల్గా ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఏ రోజైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళినా, డాక్యుమెంట్ రైటర్ల జోలికి వెళ్ళినా అధోగతి పాలవుతుందని చెప్పి హెచ్చరిస్తూ, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు చదువుకున్నారు, పెద్ద చదువుకున్నారు. ఉపాధి లేక వాళ్ళ జీవనోపాధి కోసం స్టాంప్ రైటర్గా తెచ్చుకొని ఇక్కడ జీవనం చేయడానికి వచ్చారు వాళ్ళు. ఈ యొక్క వృత్తి 1898వ సంవత్సరం నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకొని ఒక స్టాంప్ రైటర్గా ప్రజలకు మనం ఎంతవరకు సేవ చేయగలమో, వాళ్ళు కొనబోయే ఆస్తుల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు అంటే తరాలుగా ఇబ్బంది పడకుండా ఉండేలాగా వాళ్ళకు అమూల్యమైన సలహాలు ఇస్తూ డాక్యుమెంట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాంతం అనుభవించేట్టుగా వాళ్ళైనా బ్యాంకులకు వెళ్ళినా, అమ్ముకోవాలనుకున్నా రాబోయే ఇబ్బందులు కూడా అధిగమించి దస్తావేజు లేఖగా ఒక స్నేహభావంతో వాళ్ళకి ఒక అమూల్యమైన సలహాలు ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు వరకు కూడాను చక్కగా దస్తావేజు రాసుకుంటూ ఎవరి జీవనోపాధి వాళ్ళు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారి నుండి ఈ ఒక్క దస్తావేజు లేఖలు కానీ ఎవరికి కూడాను ₹1 జీతం కానీ ఆదాయం కానీ మాకేటువంటిది లేదు.
మా స్వశక్తి మీద దస్తావేజ్ లేఖ రాసిన తర్వాత పార్టీ నుండి వాళ్ళు సంతోషంగా ఇచ్చిన ప్రతిఫలంతో ఈరోజు మేము అందరం జీవనం సాగిస్తున్నాం. అంతేగా ప్రభుత్వం వారి నుండి మాకు ఎటువంటి ₹1 కూడా మాకు ఆదాయం లేదు. దీనివల్ల ముఖ్య మా సమస్య ఏంటంటే ప్రభుత్వం వారు ఈ యొక్క 396వ జీవో వల్ల ప్రజలకి మరింత సేవలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ జీవో తీసుకురావడం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి దస్తావేజ్ లేఖలు కానీ, వెండర్లు కానీ, ఆపరేటర్లు కానీ దాదాపు 4-5 లక్షల మంది రోడ్డును పడి నిరుద్యోగ వృత్తిగా ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదే అంతేకాకుండా ఇవాళ ప్రజలకి ఉన్నటువంటి ఆస్తులు అమూల్యంగా పెరిగిపోయాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆస్తిని వాళ్ళు భద్రత చేసుకోవాలంటే ఎప్పటి నుంచో పనిచేసిన స్టాంప్ రేటర్లు దానికి తగ్గట్టు సలహాలు వాళ్ళకి తగ్గట్టుగా డాక్యుమెంట్ రాయడం వల్లే వాళ్ళ ఆస్తులకు భద్రత మా వల్ల ఎక్కువ జరిగిందని మేము భావిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్కి ఎంతైతే మేము రుసుము చెల్లించాలో ఒక దస్తావేజ్కి ఆ యొక్క రుసుముని ప్రభుత్వం వారికి తగ్గకుండా ₹1 ఎక్కువగానే వచ్చేట్టుగా లాభం ఎదురుస్తున్నాం. కానీ ప్రభుత్వం వారు ఇప్పుడు ఎందుకు మా మీద ఏ విధంగా చేస్తారో మాకు అర్థం కావట్లేదు. కానీ మేము కోరుకునేది ఒకటే, 396వ జీవో రద్దు చేసి ఈ రోడ్డును పడుతున్న దస్తావేజ్ లేఖలు కానీ, వెండర్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ రోడ్డును పడకుండా ప్రభుత్వం తక్షణమే ఈ 396వ జీవో రద్దుపరచుకొని మా అందరి సహాయ సహకారం నుంచి మా అందరి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్తాను. మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టామనంటే, ఎప్పుడో గత 100 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ రైటర్స్ అనే ఒక ప్రొఫెషన్ ఉండేది. ఆ ప్రొఫెషన్లో ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తూ మేము చాలా చక్కగా దస్తావేజులు రాస్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ మనకి జీవో నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనే వాటిని కొత్తగా ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మా వృత్తి మనుగడకే ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి మన వృత్తిని కాపాడుకొని ఇలాంటి ప్రొఫెషన్ చేసే వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళని రోడ్డు పడకుండా ఉండడానికి, మా కుటుంబాలు మేము సాఫీగా నడుపుకోవడానికి ఖచ్చితంగా మాకు మా వృత్తి కావాలి అని గవర్నమెంట్కి మా నిరసన తెలియజేస్తూ 20వ తారీఖు ఈ నెల నుండి 31వ తారీఖు దాకా మా ఎవరైతే రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం ఉన్నారో వాళ్ళ పిలుపు మేరకి పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ మా వృత్తిని గౌరవించి జీవో నెంబర్ 396 రద్దుపరుచుకొని దస్తావేజ్ యాజీలుగా మేమే రాసే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తూ అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకుల ఆధ్వర్యంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు 5వ రోజు కార్యక్రమానికి అమ్మవారి ఉచ్చ విగ్రహాల దాతలు శ్రీ ముప్పాల బాలయ్య, ధర్మపత్ని రత్తమ్మ, వారి కుమారుడు ముప్పాల రమేష్ బాబు, ధర్మపత్ని నివేదిత, వారి కుమారుడు మనోహర్ అమ్మవారి అభిషేక కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. ఈ రోజున అమ్మవారికి విశేషంగా సామూహికంగా 4 దంపతులచే రుద్రహోమం, దుర్గా హోమం నిర్వహించి అనంతరం కుంకుమార్చన విచ్చేసినటువంటి మహిళా భక్త బృందానికి అన్నదాన కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకుల దంపతులు కొబ్బరికాయ కొట్టిన ప్రసాదాన్ని వితరణ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గుంటూరుకు దూర ప్రాంతాల నుండి వచ్చి విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంపీఎల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు గుంటూరు కాపు హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చునని బాలిశెట్టి విజయభాస్కర్, జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు తెలియజేశారు. హాస్టల్లో సౌకర్యవంతమైన వసతి, నాణ్యమైన భోజన సౌకర్యం, 24 గంటల గ్రంథాలయ సౌకర్యం, క్రమబద్ధమైన స్టడీ అవర్స్, ఆధునిక జిమ్ సౌకర్యం, పోటీ పరీక్షలకు అనుకూలమైన ప్రశాంత విద్యా వాతావరణం, ఉన్నత విద్య, పోటీ పరీక్షల సన్నద్ధతకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి తదితర వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఈ అవకాశాన్ని వెనుకొండ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు బాలిశెట్టి విజయ్ కుమార్. నేను గుంటూరు కాపు హాస్టల్ ఇన్ఛార్జ్. ఇది ప్రముఖ విద్యావేత్త మరియు భారతదేశంలోని గొప్ప సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద గుంటూరులో కాపు హాస్టల్ నడపడుతుంది. ఇది తెలంగాణ విద్యా సంఘం ఆధ్వర్యాన నడపడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను గుంటూరు కాపు హాస్టల్లో అడ్మిషన్స్ జరుగుతుంది. ఇందుకు గాను గుంటూరులో 2 తెలుగు రాష్ట్రాల్లో నుండి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి, అలాగే అన్ని పోటీ పరీక్షలు యూపీఎస్సికి సంబంధించిన సివిల్స్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏపీఎస్సి,
గ్రూప్ 1, గ్రూప్ 2, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, డిఎస్సి, బిఈడి ఇటువంటి పోటీ పరీక్షలన్నింటికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే గుంటూరులో సీట్ వచ్చి కాలేజీలో మరియు విద్యా సంస్థల్లో చదువుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ మన గుంటూరు కాపు హాస్టల్ నందు భోజనం మరియు వసతి ఏర్పాటు చేయడం అయింది. గుంటూరు కాపు హాస్టల్ ప్రత్యేకతలు ఏంటి అంటే విశాలమైన లైబ్రరీ. ఇక్కడ అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, సాఫ్ట్వేర్కి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా అత్యాధునిక జిమ్ ఫెసిలిటీగా ఉంటుంది. ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి. నిష్ణాతులైన పోటీ పరీక్షలకు సంబంధించిన వాళ్ళు పిల్లల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గత 2014 నుండి గుంటూరు కాపు హాస్టల్ మొదలు పెట్టాము. ఇప్పుడు దాకా 300కు పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు పొందారు. నేను ముఖ్యంగా కాపు నాయకులకి, కాపు ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే ఈ నోటిఫికేషన్ గుంటూరు కాపు హాస్టల్ ప్రవేశం గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో మీ వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఎంతో కొంత గ్రామీణ ప్రాంతంలో ఉండి చదువుకునే పిల్లలకి ఇది ఎంతో కొంత ఉపయోగపడేది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలియజేసేది ఏంటి అంటే గుంటూరు కాపు హాస్టల్ నందు అందిపుచ్చుకోండి ఈ అవకాశాన్ని, సదావకాశాన్ని. మీరు ఇది గుంటూరు వారంట్లో ఉంది గుంటూరు కాపు హాస్టల్. సంప్రదించవలసిన నెంబరు 8686555599. మీకేమన్నా విషయాలు కనుక అర్థం కాకపోతే గుంటూరు కాపు హాస్టల్కి వినుకొండకు సంబంధించిన వాళ్ళు మన నిశంకరావు శ్రీనివాస్ గారిని సంప్రదించిన యెడల వారు మీకు సహకరిస్తారు. మన గుంటూరు కాపుకు సంబంధించి బాలిశెట్టి విజయ్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో కాపు బాయ్స్ హాస్టల్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి కాపు విద్యార్థులకి ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతూ ఉంది. అందుకోసం మన బాలిశెట్టి విజయ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలోని కాపులు ప్రధానంగా ఉన్న మరీ ముఖ్యంగా కాపు పేద విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, మరీ ముఖ్యంగా విద్యాపరంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో కాపుల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కాపు బాయ్స్ హాస్టల్ గుంటూరులో నడుపుతూ వీటి యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తూ కాపుల్లో చైతన్యం తీసుకురావాలి, కాపులు ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎటువంటి స్వార్థం ఆశించకుండా ఈరోజు రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ అందులో భాగంగా మనం వినుకొండ నియోజకవర్గం రావడం జరిగింది. కాబట్టి మనం వినుకొండ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎవరైనా కానీ కాపు విద్యార్థులు ఎవరైనా పేదవారు ఉండి చదువుకోవాలి, ఆర్థికంగా మాకు ఆర్థిక సపోర్ట్ కావాలని భావించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వెంటనే నా ద్వారా మన బాలిశెట్టి విజయ్ గారిని బాయ్స్ హాస్టల్ సంబంధించి కాపు నాయకులు ఎవరిని కలిసినా కూడా మీ అందరికీ ప్రయోజనం చేకూర్చే బాధ్యత వినుకొండ నియోజకవర్గ కాపు సేవా సమితిని తీసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కాపు విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో విద్యాపరంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఉదయ్ పిల్లాని పిలుపు మేరకు వినుకొండ పట్టణంలోని గిరి ప్రదక్షిణ రోడ్డులో గల శ్రీకృష్ణ దేవాలయం, మసీదు, నృసింహస్వామి ఆలయం, ఎన్ఎస్పి కాలనీలో గల సాయిబాబా దేవాలయాల వద్ద ప్రత్యేక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎంఎస్ షేక్ బాజీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది రోటరీలో ఒక ముఖ్య భాగమని, భవిష్యత్తులో వర్షాలు మొదలైన తర్వాత మరిన్ని వన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని పోస్టల్ బ్యాంక్ గ్రౌండ్ ఫ్లోర్ నందు 111వ వితరణ కార్యక్రమం నిర్వాహకులు జీవి మాధవరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెలలో దాతలు చింతల చెరువు రఘు, దమ్మవలం రామారావు, బొగ్గరం హరిహరరావు, పాలుట్ల కమలకుమారి, పుట్టంరాజు నారాయణరావు, తన తల్లి రంగనాయకమ్మ జ్ఞాపకార్థం దేవులపల్లి విశ్వనాథ శాస్త్రిల సహాయ సహకారాలతో ఆర్థికంగా వెనుకబడిన 6 బ్రాహ్మణ కుటుంబాలకు వితరణ చేశారు. కార్యక్రమానికి దిట్ట కవి శ్రీనివాసాచార్యులు, చింతలపూడి భద్రయ్య, ధూళిపాల నాగేశ్వరరావు, పాలుట్ల శ్రీనివాసరావు, భాగవతం రంగప్రసాద్, భాస్కరుని చలపతిరావు, గోపాలుని నరేష్ తదితరులు పాల్గొని వితరణ కార్యక్రమం చేశారు. అనంతరం పలువురు మహిళలు మాట్లాడుతూ నిత్యం ఏదో ఒక విధంగా పేద బ్రాహ్మణులను ఆదుకుంటున్న బ్రాహ్మణ సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 111వ కార్యక్రమం. ఈ 111 కార్యక్రమాలకు నిర్విఘ్నంగా అందిస్తున్న సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 111వ కార్యక్రమానికి చింతచెరు రఘు గారు, అలానే పాలుట్ల కమల్ కుమార్ గారు, హైదరాబాద్ వాసులు దమ్మవరం రామారావు గారు, అలానే దేవులపల్లి విశ్వనాథ శాస్త్రి గారు, అలానే పుట్టంరాజు నారాయణరావు గారు వాళ్ళ అత్తగారి జ్ఞాపకార్థం వారు ఇచ్చారు. అలానే బొజ్జన హరిహరరావు గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం, ఈ 111వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
నేను మన సమాజంలో ఉన్న మన ఉద్యములందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, ముఖ్యంగా ప్రతి బ్రాహ్మణుడు ట్రేడ్ సొసైటీలో సభ్యత్వం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మన బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. దానివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ యొక్క ఉపయోగాల వల్ల మనం మన పిల్లలకి చదువులకు కానీ, మనం ఆర్థికంగా ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదా మన కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగితే బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ వెంటనే ఆదుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని చెప్పి నేను ఈ విధంగా సభాముఖంగా కోరుతున్నాను. అలానే ఈ కార్యక్రమం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా జరగకుండా 111 నెలలు బట్టి నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ఏకైక సంస్థ బ్రాహ్మణ సేవా సమితి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ తెలుగు కళారత్నాలు సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని పూర్ణానంద కళావేదికపై ఆదివారం వినుకొండ రచయిత కమలారాంకి తెలుగు సాహిత్య సేవాభూషణ్ అవార్డును అందజేసిన సంస్థ చైర్మన్ యువి రత్నం, ప్రోగ్రామ్ కన్వీనర్ ఉషారాణి, అడిషనల్ డిఎస్పీ ప్రముఖులు తనకు అవార్డును అందించిన కళా సంస్థ వారికి కమలారాం ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య సేవ అవార్డును పొందిన కమలారాంని పట్నంలోని కళా సేవా సంస్థలు జాష్వా సమాఖ్య, జన విజ్ఞాన వేదిక, కవులు, కళాకారులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.